ఇదంతా థింక్ చేసి మిడిల్ మంచిగా ప్లాన్ చేశారనమాట ఈ ప్రాజెక్ట్ అయితే. ఎస్ మేడం, ఈ ప్రాజెక్ట్ నేను చూసినప్పుడు ఏంటంటే నా మైండ్ లోకి ఒకటే విజన్ వచ్చిందండి. నెక్స్ట్ 2 years లోనే ఇక్కడ ఏమేమిటి రాబోతున్నాయి అన్నది నేను ముందే అంచనా వేసుకోవడం జరిగింది దీనికి. సో కాబట్టి నేను ఇక్కడ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేను మొత్తం ఇక్కడంతా సిమెంట్ పైప్స్ ఇచ్చాను, పెద్ద పెద్ద డ్రైనేజీ పైప్స్ డెవలప్ చేసాము. కబింగ్స్ కానీ వర్క్ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. రెండోది, ఇప్పుడు దీంట్లో విల్లాస్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఈ ప్రాజెక్ట్ లో. సో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు పక్కన ఎంఆర్ఎఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు మళ్ళీ 3 అపార్ట్మెంట్స్ శాంక్షన్ చేస్తున్నారు, జరుగుతున్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్. శ్రీ చైతన్య స్కూల్ ఉంది, 100 beds హాస్పిటల్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది మనకు. నెక్స్ట్ బస్ స్టాండ్ ఉంది, సినిమా థియేటర్ ఉంది. ఆల్ డెవలప్మెంట్స్ మేడం జస్ట్ 400 to 500 meters అండి, వాకబుల్ డిస్టెన్స్. వస్తున్నప్పుడు కూడా చూసామన్నమాట. సార్, ఈ ప్రాజెక్ట్ కి ముందు మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్? దీనికి ముందు మేము బెంగళూరు హైవేకి చేశాను మేడం. బెంగళూరు హైవేకి నేను గోల్డెన్ వ్యాలీ అని చెప్పి ప్రాజెక్ట్ చేశాను. తర్వాత వచ్చి సంజీవని కౌంటీ అని చేసాము. తర్వాత బాలనగర్ లో డాక్టర్స్ కాలనీ అని చెప్పి చేసాం మేడం. ఇప్పుడు డాక్టర్స్ కాలనీలో అన్ని 4-5 floor బిల్డింగ్స్ కట్టేశారు అంతాను. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి. కౌంటీలో కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. తర్వాత గోల్డెన్ టెరా అని చేశాను. సో ఇక్కడ మనం గోల్డెన్ సిటీ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మేడం.